అయితే ఇక్కడ మత్తయి సువార్తలు 9వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్నారు. ఒక పక్షవాయు గలవారిని మంచంతోనే మరి ఇంటి పైకప్పిప్పి సందు చేసి అతనిని ప్రభు దగ్గరకు దించారు. అప్పుడు ప్రభు అంటున్నాడు పక్షవాయు గల వ్యక్తితో, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి, కాబట్టి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళుమని పక్షవాయు గలవానితో చెప్పగా వాడు తక్షణమే ఆ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళిను. హల్లెలూయా. కాబట్టి దేవుడు అతను ఎన్నో హాస్పిటల్ వెళ్ళాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, అయినా తనకు ఆ యొక్క పక్షవాతం నుంచి స్వస్థత కలగలేదు. అయితే ప్రభు అతనికి స్వస్థత కలిగించాడు. హల్లెలూయా. తర్వాత ఇంకా ఒక వ్యక్తి వచ్చేసాడు. కాబట్టి 9వ వచనం, 10వ వచనం, 21వ వచనంలో అంతలో ఒక అధికారి వచ్చి, అయ్యా, నా కుమార్తె చనిపోయింది, కాబట్టి నా కుమార్తె బ్రతుకున్నట్లు ఆమె మీద నీ చేతులుంచి ఆమెను ముట్టి స్వస్థపరచుమని ప్రభువును కోరుకున్నాడు. ప్రభు వెంటనే బయలుదేరి వచ్చుండగా ఆ మధ్యలో ఒక రక్తస్రావరము కలిగిన ఒక వ్యక్తి ఆయన సందు చేసుకొని వెళ్ళి ఆ రక్తస్రావరం కలిగిన ఒక వ్యక్తి ఆ ప్రభు వస్త్రపు చెంగు ముట్టగా వెంటనే ఆ వస్త్ర చెంగు ముట్టగానే వెంటనే ఆమెకు స్వస్థత కలిగను. హల్లెలూయా. ప్రభు అన్నాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే జరుగునుగాక అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి అక్కడ ఆమె విశ్వాసము గొప్పది. కాబట్టి ఇప్పుడు కూడా నీ విశ్వాసం గొప్పదైతే, నీ మనసు గొప్పదైతే, నీ యొక్క ఆలోచన గొప్పదైతే, నీ తలంపు గొప్పదైతే, నీ విశ్వాసం గొప్పదైతే ప్రభు వాక్యములో శక్తి నిన్ను తాకుద్ది, ప్రభు వాక్కులోన మహిమ నిన్ను తాకుద్ది, ప్రభు వాక్కులోన జీవము నిన్ను తాకుద్ది. నిన్న నేడు ఏకరీతిగా ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత ప్రభు అక్కడి నుంచి బయలుదేరి అంటున్నాడు, నా కుమారి, నీ విశ్వాసము నిన్ను బాగు చేసింది అన్నాడు. ఆ తర్వాత ప్రభు మరలా ఒక చనిపోయిన బిడ్డ దగ్గరికి వెళ్ళి అక్కడ గోల చేస్తున్న వారిని కొందరిని చూసి, ఈ చిన్నది నిద్రిస్తుందే కానీ చనిపోలేదని చెప్పెను. అప్పుడు వారిని అందరినీ పంపివేసి ఆయన ఆ చిన్నదాన్ని చేయబట్టుకొని లేపగా ఆ బిడ్డ దిగ్గున లేచి మరి ప్రాణముతో నిలబడును. అప్పుడు ప్రభు యొక్క కీర్తి ఆ ప్రాంతమంతయు, ఆ దేశమంతయు, ఆ ప్రాంతమంతా కూడా ఆయన కీర్తి వ్యాపించెను. కాబట్టి పరిసయ్యులలోను సద్దుకేయులలోను చాలా మంది ఏమన్నారంటే, ఈయన పాపములు క్షమించుటకు ఈయన ఎవరు అనుకున్నారు. అప్పుడు ప్రభు వారి తలంపులను, వారి ఆలోచనలను, వారి మనసును గుర్తించి భూమి మీద మనిషి కుమారుడికి పాపములు క్షమించుటకు అధికారము కలదని ప్రభు వారికి తెలియజేశాడు. కాబట్టి మరి ఆయన పవిత్రమైన రక్తము ద్వారా పాపములను కడుగుటకు ఆయన శక్తిమంతుడు. ఆయన దయగల మాటల ద్వారా ఆయన పాపములను క్షమించుటకు మరి కల్వరి శిలువలో ప్రభు ప్రజల మీద కనికరపడి ఆయన 2 పాదముల్లోనూ 2 చేతుల్లోనూ తలలోనూ ముళ్ళ కిరీటంతో పెట్టబడి దయగల మాటలను ఈ ప్రపంచమునకు అనుగ్రహించాడు, దయగల మాటలను ఈ దేశమునకు అనుగ్రహించాడు, దయగల మాటలను ప్రతి మానవుడికి ఇచ్చాడు. ఇలాంటి దయగలిగిన ప్రభు, ఇలాంటి దయగలిగిన దేవుడు దయగల మాటలు ఈ ప్రపంచానికి, దేశమునికిచ్చి ఆయన 3వ దినమున సజీవుడై సంపూర్ణ సిద్ధి పొంది ఆయన మహిమలో ప్రవేశించెను. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క లోకములు ప్రభు ఎంతో గొప్ప కార్యం చేశాడు. హల్లెలూయా. ఆయన చేసిన గొప్ప కార్యాలకు
అనేకులు అసూయపడ్డారు, అనేకులు కోపగించుకున్నారు, వారవలేకపోయారు, ఓర్చుకోలేకపోయారు. ఈ రోజున బైబిల్ గ్రంథమును ఓర్చుకోలేని వారు, ఈ రోజున దైవ వాక్కులు ఓర్చుకోలేని వారు, దేవుని బిడ్డలను సహించలేని వారు ఎంతోమంది ఎంతోమంది అసూయ కలిగి ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆమె వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత పొందింది. ఈరోజు మనకున్న వస్త్రపు చెంగు ఏంటంటే మహిమగల వాక్కు. ఆ వాక్కు మీద విశ్వాసం ఉంచితే ఎటువంటి రోగమునైనా యేసుక్రీస్తు తొలగిస్తున్నాడు. వాక్కులో జీవముడును, ఆ జీవములో మహిమ ఉండెను. కాబట్టి ఆయన మహిమ చేత నీవు అలంకరింపబడాలని ప్రభువు కోరుకున్నాడు. హల్లెలూయా. ప్రార్థన. జీవాధిపతివైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, పాపములు క్షమించుటకును, మనుషులను పరిశుద్ధపరచుటకును, ఆత్మతో నింపుటకును, ఆరోగ్యం ఇచ్చుటకును జీవాధిపతి అయి ఉన్నావు కనుక ఇక్కడ నిలిచి ఉన్న ప్రతి బిడ్డను బాగు చేస్తూ స్వస్థపరుస్తూ గొప్ప కార్యాలు వారి విశ్వాసముతో నమ్మకంతో దేవుని వాక్యం మీద నమ్మకం పెట్టగా వారిని ముట్టి మీరు స్వస్థపరిచి ఆరోగ్యంతో ఇప్పుడే గొప్ప స్వస్థత కార్యం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.